లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు, కొన్ని కూలీ కొట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలం తాలూకు యజమాని కుచ్చెలపాటి లక్ష్మణరాజు ఉన్నాడు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికవర్ చేయడం జరిగింది. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. బాధ్యత ఏమి సార్? ఆయనది రావులపాలెం సార్, డైరీ ఫార్మ్ అది మెయింటైన్ చేస్తారు. అంటే కేసులో పేరు లేకుండా ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఇవే లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా. ఓకే సార్. ఈ పేరేంటన్నా? శ్రీహర్ రాజు అండి, ఏసీబీ రాజమండ్రి.